ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నారు కానీ ఫుల్ మీల్స్ వంటి ఎలక్షన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు పీయూష్ గోయల్. అందరూ ఊహించినట్లే రైతులకు, వేతన జీవులకు, కార్మికులకు వరాలు ప్రకటించి సమ్మోహనపరిచారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధును ఆదర్శంగా తీసుకుని డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ ను ప్రవేశించారు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లంటూ తొలి సిక్సర్ కొట్టిన మోదీ బడ్జెట్లో రైతులు, మధ్యతరగతి ప్రజలు, కార్మికుల వరాల పేరుతో మరో 3 సిక్సర్లు కొట్టారు. సరిగ్గా నెల రోజుల కిందట ఏఎన్ఐ ఇంటర్వ్యూలో రైతు రుణమాఫీని వ్యతిరేకించిన మోదీ రైతు బంధు తరహా పథకాన్ని ప్రకటించారు. రాయితీలు, సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం మీద పడే భారం అధికంగా ఉంటుందని బడ్జెట్ లెక్కల ద్వారా తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి అంచనా వ్యయాన్ని 27,84,200 కోట్ల రూపాయలుగా పీయూష్ గోయల్ ప్రతిపాదించారు. అంటే ఇది గత బడ్జెట్ కన్నా 13% ఎక్కువ. ద్రవ్య లోటును జీడీపీలో 3.4% కట్టడి చేశామంటున్న కేంద్ర మరో 2 ఏళ్లలో 3% తీసుకొస్తామని భరోసా ఇస్తోంది. తెలంగాణ పథకానికి, కేంద్ర పథకానికి క్లాష్ ఉంటుందా? ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇదే. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 10,000 ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా డబ్బు పంపిస్తామంటోంది. అంటే కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడవు. అటువంటప్పుడు కేంద్ర నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడానికి వీలు లేకుండా పోతుందనేది ఒక వాదన. ఇదే కనుక జరిగితే ఒకే పథకం రైతులకు 2 రకాలుగా అందుతుందా, లేక కేంద్రం అమలు చేసినప్పుడు ఆ లబ్ధిదారులకు తెలంగాణ రైతు బంధు ఆగిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలే టార్గెట్ గా మోదీ సర్కార్ తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న వర్గాల్ని ఎవరిని నిరుత్సాహపరచకుండా వరాలు కురిపించారు. రైతులకు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ పథకంతో ఆకట్టుకోగా, మధ్యతరగతి ఉద్యోగులకు పన్ను మినహాయింపుతో బంపర్ ఆఫర్ ప్రకటించారు. మోదీ బూస్టింగ్ తో అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అరుణ్ జైట్లీ అనారోగ్యంతో తాత్కాలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలు తీసుకున్న పీయూష్ గోయల్ ప్రభుత్వ పథకాలు వివరిస్తూ బడ్జెట్ ను ట్రాక్ పైకెక్కించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద 6,000 ప్రకటించింది. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 3 విడతలుగా డైరెక్ట్ గా రైతుల అకౌంట్లలోనే జమ చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంతో దాదాపు 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. తర్వాత మేజర్ హైలైట్ ఉజ్వల యోజన పథకం కింద 8 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తూ 60 ఏళ్లు దాటిన వారికి 3,000 పెన్షన్ ప్రకటించింది. తర్వాత జీఎస్టీ పరిధిలో ఉన్న సినిమా పరిశ్రమకు ఊరటనిస్తూ 18% నుంచి 12% తగ్గించారు. తర్వాత మేజర్ హైలైట్ మోదీ బూస్టర్ మధ్యతరగతి, వేతన జీవులకు భారీ ఊరటనిస్తూ ఆదాయ పన్ను తగ్గించింది మోదీ సర్కార్. ఏకంగా 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు పన్ను మినహాయిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే 10,000కున్న టీడీఎస్ ను 50,000కు పెంచారు. మోదీ సర్కార్ బడ్జెట్తో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. प्रक्रिया और व्यय का वितरण प्रस्तुत करने के लिए आत्मविश्वास है. जिस गति से बैंकिंग में सुधार हुआ है, बाकी सब बैंक्स भी बहुत तेज गति से इस व्यवस्था से सरकार 15,80,000 habitations out of a total of 17,84,000 habitations have been connected with Pakka roads, and the work is going on to complete the rest very soon. Pradhan Mantri Gram Sadak Yojana is being allocated 19,000 crore rupees in budget estimate 1920 as against 10,500 in revised estimate.